మహాదేవుడు మన రక్షకుడు, సమస్త మానవాళికి తండ్రిగా ఉండి ఈ ప్రకృతిని కాపాడుచు అందులో మనకి బ్రతుకునిచ్చి ఇప్పటి వరకు సజీవంగా ఉంచినందుకు, సమాజముగా కూడా అవకాశాన్ని కూడా కల్పించినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడవై మాట చేత ప్రకృతిని కలిగించి మీ స్వహస్తాలతో మా దేహాలను నిర్మించి మీలోని ఆత్మను ఈ మట్టి శరీరాల్లో కని దారి తప్పిన మమ్మల్ని తిరిగి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా దారిలోకి పెట్టిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. దీనికి గాను మా జీవితం అంతా మీకు సమర్పించిన మీ రుణం తీర్చుకోలేము నాయన. అయినా లోకాన్ని జయించలేక, శరీరాన్ని జయించలేక ఎంతోమంది పడిపోతూ ఉన్నారు. నిలబెట్టే బాధ్యతను మా మీద ఉంచారు, కానీ మాకు కూడా అది అసాధ్యమే అవుతుంది నాయన. మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి విషయంలో జరిగించండి. మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తూ కుడి ఎడమలకు తిరగక మీరు మాకు ఏర్పాటు చేసిన సరళమైన మార్గంలో మేము పయనిస్తూ మాదిరి చూపుతూ అనేకులను మా వెంట తీసుకువెళ్ళే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నామకార్థ భక్తులుగా, వేషధారులుగా మేము ఉండకుండా మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టిస్తుందన్న విశ్వాసంతో, మా భక్తి పరలోకానికి చేరుస్తుందన్న విశ్వాసంతో మీరు ఏం చేయమన్నారో అవి చేస్తూ, ఏ వద్దన్నారో అవి మానేస్తూ మిగిలిన ఈ కొద్ది జీవితాన్ని మీకోసం సమర్పించగలిగే మనస్సును మాకు ఇవ్వండి. సాతాను గలిబిలి చేస్తున్నాడు, విజృంభిస్తున్నాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం విశ్వాసం నుంచి భ్రష్టులుగా తీస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరింతగా జాగ్రత్త కలిగి మాకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొని మా మరణ దినం వరకు ఆ భక్తిని కాపాడుకుంటూ మీరున్న మహాలోకం చేరే మహాభాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి, విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరికొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా నిజంగా మీ వాక్యం, మీ మాటలు మాకు హెచ్చరిక అన్న విషయాన్ని గమనించి ఆ హెచ్చరికను మేము ఆదరణగా మార్చుకునే పరిస్థితులు మాకు కల్పించమని మా రక్షకుడు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారారా, వాక్యం మనల్ని పరలోకానికి చేరుస్తుందనే విశ్వాసంతోనే మనం దేవుణ్ణి అంగీకరించిన మనల్ని సాతాను గలిబిలి చేస్తూ ఉంటాడు. వాడు గలిబిలి చేసే విషయాల్లో 3 చెప్పాడు: శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. నువ్వు ఏ తప్పు చేసినా ఈ 3 వస్తుంది. ఈ 3 దాటి ఇంకేం ఉండదు. ఈ 3 జయించిన వాడు గొప్పోడు. మనంతటా మనం జయించలేం కాబట్టి దేవుడు యేసుక్రీస్తు రక్తం వల్ల మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి మనం జయించటానికి పరిశుద్ధాత్మను మనకి ఆదరణకర్తగా పంపించాడు. పరిశుద్ధాత్మను ఆశ్రయించిన వారికి అసాధ్యం అంటూ ఏది ఉండదు. పరిశుద్ధాత్మను ఆశ్రయించక సొంత శక్తి మీద ఆధారపడే వాళ్ళకి ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఒక్కోసారి జయించినట్టు కనపడతారు, ఒక్కోసారి ఎక్కువసార్లు ఓడిపోతూ ఉంటారు. ఓడిపోయినా కానీ వాళ్ళ అపవాది ఏం చేస్తాడంటే వాళ్ళని భ్రమకు కూరి చేసి, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు చేసేది రైటే, ఏం పర్వాలేదు, ప్రొసీడ్ అంటాడు. దాంతో మనం వాక్యంలో ఉన్నాము అనే భ్రమలో ఉండిపోయి అలా కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటాం. మరణించిన మరుక్షణమే మనకి విషయాలన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే దోతలు రారు, ఒంటరిగా ఒకే క్షణంలో
పాతాళలోకానికి వెళ్ళిపోతాం. మన కళ్ళ ముందు కనిపించే ఏది మనకి ఇంకా మళ్ళీ కనపడదు. సూర్యుని కింద జరుగు వాటిలో ఎప్పటికీ వారికి పాలు పంపులు లేవు. అది గుర్తుపెట్టుకుంటే ఈరోజు బతుకున్నాం, రేపు ఉంటాం ఉండమో తెలియదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం గత వారం ఆలోచించిన విషయం రెండో భాగాన్ని ఈరోజు ఆలోచిద్దాం. ఏం ఆలోచించాం పోయిన వారం? ధనం. ధనం మంచిదా చెడ్డదా? వినపట్ల. ఏం చెబితే మన దగ్గర నుంచి పోయిద్దని భయమా? దాన్ని తిడితే ఉండదంట, గౌరవిస్తేనే ఉంటుంది, లేకపోతే మన దగ్గర ఉండదు. కళ్ళకు అద్దుకొని దండం పెట్టి పూజ పునస్కారాలు చేస్తారు కదా. నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు గతంలో షాప్ దగ్గరికి, రాజశేఖర్ తెలుసు. వాళ్ళ అమ్మోళ్ళేమో హైందవ కుటుంబంలో ఉన్నారు. ఇంట్లో గృహదేవత ఫోటోలు, ఒక గది సపరేట్గా ఉంటుంది. ఇతనేమో వాక్యం విన్నాడు, మారాడు. డబ్బు ఏముంది, అది పెద్ద లేదు, లెక్క లేదు, అది అవసరానికి వాడుకునేది అనే విషయం అది ఎరిగాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బు కింద పడితే కాలుతో తొక్కుంటూ వెళ్తున్నాడంట. వాళ్ళ అమ్మోడు ఎంత అపరాధం చేసేవరా, ఎంత పాపం చేసేవరా, తీసి కళ్ళకొద్దుకో అంటే అది పిచ్చికాయతం, అది మనకు ఉపయోగపడేదే కానీ దానికి మనం గౌరవించేది ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత. అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడండి. అది ఒక కాగితం, రంగు కాగితం. దాన్ని బట్టి మనం పరలోకాన్ని కోల్పోకూడదు. ఈరోజు చాలామంది అండి భక్తులేంది కార్పొరేట్ సేవకులు దేనికోసం బతుకుతున్నారంటే కేవలం ధనం కోసమే బతుకుతున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా దేవుణ్ణి వాడుకుంటున్నారంటే ఎంత ఘోరమైన పాపాన్ని మూటగట్టుకుంటున్నారో చూడండి. బతకటానికి చాలా ఉన్నాయి, కూటి కొరకు కోటి మీద. దర్జాగా బతకటానికి కూడా చాలా ఉన్నాయి, మోసాలు చేయొచ్చు చాలా, ఎటు నరకం కన్ఫర్మ్. అదేదో దేవుళ్ళు చేస్తున్నారు, అది విచిత్రం. ధనం పిచాచి అన్నాడు, అది క్రూర మృగం. పోయిన వారం మనం నేర్చుకున్నాం. అది ఘట సర్పం అన్నాడు. ఆ ఘట సర్పానికి నమస్కారము చేయని వారే భక్తులు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం నుండి చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనం అంటే అధికారాలు చూశాడు. ఆ అధికారం మీద కూర్చుని ఉన్నవారంటే అధికారానికి లోబడి పరిపాలిస్తున్నవారు. దేవుడిచ్చిన అధికారానికి లోబడి అంటే మనమే భూమిని సమస్తాన్ని మన పాదాల కింద పెట్టి మనకు లోపరిచాడు దేవుడు. అంటే మనం దేవుని పిల్లలుగా అధికారం కలిగి ఆ సింహాసనాల మీద కూర్చుండి లోకాన్ని పరిపాలించవలసిన వారు మనం. అంతటి సింహాసనంలో చూచితిని, వాటి మీద ఆశీనులై ఉండి వారికి అధికారము, విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను, క్రూర మృగం అంటే సాతానుగాడు, దాని ప్రతిమ డబ్బు. క్రూర మృగపు ప్రతిమ డబ్బు, ధనం, ఆస్తి ఏదైనా కానీ అది జిరాక్స్ కాపీ సాతానుగాడికి. క్రూర మృగమునకైనను, దాని ప్రతిమ, దాని ఫోటోకైనను, దాని ముద్రకైనను, దేనికైనా సరే నమస్కారము చేయకంటే. నమస్కారం ఎవరికి చేస్తాం చెప్పండి? వందనాలు ఎవరికి చెబుతాం? భక్తులకు చెబుతాం. నమస్కారం ఎవరికి చెప్తాం? ఎదుటోడు గౌరవనీయుడైతే గౌరవంగా వందనాలు చెబుతాం. ఎదుటోడు రౌడీ అయితే రౌడీ గారు నమస్కారం అంటామా? దొంగ గారు నమస్కారం, వచ్చి దోచుకోండి అంటామా? ఎవరికి చెప్తాం నమస్కారం? గౌరవించదగిన వాళ్ళకి నమస్కారం చెబుతాం. ఇప్పుడు క్రూర మృగానికి ఏం చేయరంట అంటే క్రూర మృగాన్ని గౌరవించరు. నమస్కారము చేయక తన ఆలోచనలు, నొసళ్ళు అంటే ఆలోచనల యందు కానీ క్రియల రూపంలో కానీ దాని ప్రభావాన్ని వాళ్ళు వేయించుకొనరు. ఆలోచనలో ధనం గురించి పెద్ద చింత ఉండదు. చేతులతో ధనం సంపాదించాలి, 4 చేతుల 2 చేతులే, దేవుడు ఇంకో 2 చేతులు ఇస్తే బాగుండు, 4 చేతులతో సంపాదించేవాడిని అనే ఆలోచనతో క్రియల రూపంలో ధన సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న వారు కాదు, బతకని వారు ఉన్నారు. ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన ఏం సాక్ష్యం? నేను క్రీస్తుని ధరించాను, క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని సాక్ష్యం ఇవ్వాలి. అంటే స్టేజీల మీదకి వెళ్ళి సాక్ష్యం చెప్పటం కాదు. నీ క్రియ, నీ ప్రవర్తన, వీళ్ళు ప్రభువుని నమ్మారని ఎదుటోడికి అర్థమైపోవాలి.
నిన్ను ఒక క్రీస్తు పత్రికగా చదువుకోవాలి. అది సాక్ష్యం అంటే. సంఘానికి వచ్చే విషయంలోనే మనకు సాక్ష్యం లేదు. ఏం సాక్ష్యం ఇస్తాం? క్రీస్తు విషయం సాక్ష్యం. చర్చికి వెళ్తారు, వస్తారు, బాగానే ఉంది. క్రియల రూపంలో చూస్తే సాక్ష్యం. ఏ ధైర్యంతో వస్తారు నాకు అర్థం కాదండి. దేవుడు ఏమన్నాడనా, లేకపోతే దేవుడు అంటే అసలు లెక్కలేనితనమా? ఆఫీసర్ వస్తేనే గౌరవం ఇస్తున్నాం టయానికి వచ్చి. దేవుడు అంటే అంతా దిక్కుమాలినోడా మీ పరిధిలో? ఏది త్యాగం? ఏది? దేవుడికి శ్రమలు అనుభవించాలి, శ్రమలు అనుభవించి సిలువనెత్తుకొని వెంబడించాలన్నాడు. సిలువ దాకెందుకు? సిలువ అంటే ఒక పక్క తంతంటే కూడా మోస్తూ వెళ్ళాలి సిలువ భారం. ఇక్కడ ఎవడు తంతల్లా ఆ మాత్రం కూడా రిస్క్ తీసుకోకుండా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే మన సాక్ష్యం ఉంటుందా? వీడు చర్చికి ఎప్పుడైనా వెళ్తాడు, అవసరమైతే చర్చి ఎగ్గొట్టి ఫంక్షన్లకు కూడా వెళ్తారు, పనులకు కూడా వెళ్తారు. ఇది ఆ సాక్ష్యం. ఈ సాక్ష్యం వల్ల నీ వలన ఎవడో మారకపోగా వెనక్కి వెళ్ళిపోతారు. క్రీస్తు విషయమై నీకు క్రీస్తు అధికారం ఇస్తే, నువ్వు రాజులైన యాజక సమూహం అయితే నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడే సరిగ్గా లేకపోతే ఇంకా పరిపాలన ఏం చేస్తాడు? అర్థమవుతుందా? సింహాసనం మీద కూర్చొని అధికారాన్ని చేసేవాడే అవకతవకలుగా ఉన్నాడు, పరిపాలన ఏం చేస్తాడు చెప్పండి? క్రీస్తు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి. ప్రాణాలు ఎందుకంటే సమయం ఇవ్వట్లేదు. సిగ్గుండాలి ఎన్నిసార్లు చెప్పించుకోవటానికి. అసలు ఏం త్యాగం చేస్తున్నాం చెప్పండి? త్యాగం చేయాలా క్రైస్తవం అంటే? లేదు, లోకంలో హ్యాపీగా బతికేసేయి, నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకోవటం? ఇటుంటే ఇటుండు, లేకపోతే అటుండు. వద్దన్నారా? బలవంతం ఇది క్రైస్తవంలోకి రమ్మంటూ బలవంత మత మార్పిడా కాదు కదా. ఎవరి హృదయం ప్రేరేపించబడితే నాకు చచ్చిపోతే పరలోకం కావాలి, అది ప్రభువు ద్వారానే సాధ్యం. ఇది వాక్యం మనకు అర్థమైంది. కావాలంటే దానికి తగ్గ క్రియలు చేయాలి కదా. చేయకుండా ఎందుకు? బర్నబా గారి గురించి విన్నాం. ఆదరణ పుత్రుడని ఆదరణ గురించే తీసుకున్నాడు గోపి. హెచ్చరిక పుత్రుడు అసలు మాట. ఏం చేస్తాడు బర్నబా గారు చెప్పండి? ఆ హెచ్చరిక వెనకాల ఆదరణ ఉంటుందన్న విషయం అర్థమైంది. అపోస్తులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈయన అందరినీ హెచ్చరిక చేసి, ఇలా ఉంటే నువ్వు నరకానికి పోతావు, జాగ్రత్త, సరి చేసుకో అని హెచ్చరిక చేయటం వల్ల వాళ్ళకి ఆదరణ లభిస్తుందన్న విషయం అపోస్తులకు అర్థమై ఆయనకి ఆ టైటిల్ పెట్టారు. అంటే అందరిని ఏం చేస్తాడు బర్నబా గారు చెప్పండి? వాక్యంతో సొంత హెచ్చరిక చేయడు. నా సంగతి నీకు తెలుసా అట్టండు. ఏం చేస్తాడు? వాక్యం ఇలా ఉంది, నువ్వు ఇలా ఉంటున్నావు, నీ బతుకు ఇలా అయిపోద్ది, లేకపోతే నరకానికి పోతావు. ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు? ఒకప్పుడు హింసించిన సౌలు అంత ఆషామాషిగా ఆయన పౌలు గారిని అపోస్తులకు పరిచయం చేయలా. ఒకప్పుడు హింసించాడు క్రైస్తవుల్ని, అది అందరికీ తెలిసిందే. అలాంటి ఆయన ఈయన మారితే ఎవరు నమ్మట్లేదు. మరి ఈయన ఎందుకు నమ్మాడు? ఈయనకి పౌలు నిజంగా మారాడా లేదా అనే ఆలోచన కలిగి ఎంక్వైరీ చేసి ఉంటాడు. ఎందుకంటే వెనక ముందు తెలియకుండా దేవుడు మాట్లాడకుండా ఈయన మారాడని ఎలా కన్ఫర్మ్ చేస్తాడు బర్నబా గారు? ఎవరు ద్వారా వచ్చాడు ఈయన? ఆయనకు బాప్తీసం ఇచ్చింది ఎవరు? అననీయ గారు. వెంటనే అననీయ గారిని కలిసి ఉంటాడు. అననీయ గారిని, ఏంటయ్యా నువ్వు ఎందుకు బాప్తీసం ఇచ్చావు? ఆయన హింసించాడు కదా క్రైస్తవుల్ని. అంటే నేను చెప్పాను, దేవుడికి చెప్పాను, దేవుడికి తెలియదు అనుకో, నేనే దేవుడికి చెప్పాను, అయినా నువ్వు వెళ్ళి ఆయనకు బాప్తీసమని దేవుడు చెప్పాడు నాకు. ప్రభువే చెప్పాడా నీకు? అవును ప్రభువే చెప్పాడు. అందుకే వెళ్ళావా? అవును అందుకే వెళ్ళాను. అంటే దేవుడు చెబితే అననీయ గారు వెళ్ళి బాప్తీసం ఇచ్చాడన్న విషయం బర్నబా గారికి అర్థమైతే అప్పుడు నమ్ముతాడు. అప్పుడు కన్ఫామ్ చేసుకొని పక్కాగా తీసుకెళ్ళి అపోస్తలుల దగ్గర పెట్టాడు. ఎంతమందిని రిస్క్ తీసుకొని టైం కేటాయించి ఎంక్వైరీలు చేసి ఆదరణ కలిగించాడు ఇంతమంది. లేకపోతే అపోస్తలులను నమ్మకపోతే పౌలు గారిని ఇంకెవరు నమ్మరు. అపోస్తలులే తిరస్కరించినప్పుడు పౌలు గారిని ఎవరు నమ్ముతారు? ఒక బర్నబా గారు అంత త్యాగం చేశారు, అంత రిస్క్ తీసుకొని అంత ఎంక్వైరీ చేస్తేనే ఆ రోజు పౌలు గారిని వాళ్ళు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మనకేది రిస్క్? ఏది? ఎప్పుడూ సొంత కార్యాలు, తినటం, పడుకోవటం, లేవటం, పనులు చేసుకోవటం అయితే చనిపోగానే ఏమైపోతాం అనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. 2 రోజుల్లో ఇక్కడ మీటింగ్కి వెళ్ళమని చెప్పా. ఎంతమంది వెళ్ళారో లేదో తెలియదు. ఇంట్లో ఇంకా అంట్లతో కొనే ఉండారో మరి ఏమో తెలియదు. సత్యవాక్యం అయినప్పుడు వెళ్ళాలి, వినాలి. కానీ వెళ్ళాల, చాలామంది వెళ్ళాల. 11 దాకా మన వల్ల కాదు. టీవీ సీరియల్ పెట్టుకొని మాత్రం, ఫోన్ పెట్టుకొని మాత్రం 12-1 గంట దాకా కూడా నిద్ర లేకుండా గడిపేస్తారు. దేవుని మాటలు 1 గంట ఎక్కువ చెప్తే వినలే పరిస్థితి అంటే
ఇక ఎలా వచ్చింది మనకి పరలోకం? అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. అధికారాన్ని చేపట్టి అందరినీ హెచ్చరించాలి, అందరికీ వాక్యం చెప్పాలి. చెప్పాలంటే మనం ఎలా ఉండాలి? ఏమండి, నిజంగా నాకు అనిపిస్తుందండి, చెప్పేటప్పుడు కూడా మనస్సాక్షి గద్దించదా? నేను ఆలస్యంగా వచ్చి వీళ్ళకి చెబితే బోడి నువ్వే లేటుకు వచ్చావరా, మాకేం చెప్తారని లోపలన్నా అనుకుంటారని ఇంగితం ఉంటుందా చెప్పేవాళ్ళకి? అనిపించదా ఎవరికైనా? నేను ఎన్నోసార్లు చెబుతాను, బట్టతల వేసుకొని తల మీద జుట్టు మొలిసే ముందు అమ్ముతున్నానని తిరిగితే ఎవడన్నా కొంటాడా? ఆడు నెత్తి మీద ఏముంది? ఎంటుకులు లేవు. ఆ నూనె పని చేస్తే ముందు ఆడు మొలిపించుకుంటాడు కదా. మనం లేటుగా వచ్చి హెచ్చరిక ఏం చేస్తాం? ఎదుటివాళ్ళకి హెచ్చరిక చేయాలంటే వాళ్ళకు లోపలన్న అడిగే అధికారం ఉన్న వాళ్ళకి అడగలేరు. ఎందుకు? ఆ నోడుకు భయపడు, ఎందుకులే తగాదా గొడవలు ఎందుకని ఆగుతారు. అడగాలని అందరికీ అనిపించింది, నువ్వే సరిగ్గా లేవు మాకేం చెప్తావు అంటాడు. వాళ్ళ బయోడేటా పూర్తిగా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇంటి పక్కన వాళ్ళు అనుకోండి, వీడు ఇంటి దగ్గర ఇలా ఉంటాడు కానీ ఇక్కడికి వచ్చి పెద్ద లెక్చర్లు దంచుతున్నాడు అనుకుంటారు. అది చెప్పేటప్పుడు అన్న అనిపించాలా? మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షి గద్దించింది, దాన్ని తీసి తొంగలో దొక్కారు, దానికి వాతేసి పక్కన పెట్టారు, కుక్క పిల్లలు కట్టేసినట్టు మనస్సాక్షిని కట్టేశారు. పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తాడా? పరిశుద్ధాత్మ మరొక పేరేంటి? ఆదరణకర్త. ఆయన ఆదరిస్తాడు. ఎప్పుడు? నువ్వు వాక్యానుసారంగా బతుకుతూ చెప్తే ఆదరిస్తాడు. నువ్వు తప్పు చెప్తున్నప్పుడు సరి చేస్తాడా? మరి ఆయన మాట కూడా లెక్కలేదా? పరిశుద్ధాత్మని లెక్క చేయకుండా, మనస్సాక్షిని లెక్క చేయకుండా, దేవుణ్ణే లెక్క చేయకుండా ఎందుకు భక్తి చెప్పండి? ఇలాంటి భక్తి మనల్ని మనం మోసం చేసుకోవటానికే తప్ప పరలోకం వెళ్ళటానికి పనికి రాదు. అందులో సాతాను ఏజెంట్ మన కళ్ళ ముందు ఉన్నాడు, మన చేతిలో ఉన్నాడు, మన జేబులో ఉన్నాడు, మన నొసటి మీద ఉన్నాడు, మన క్రియల్లో చేతులతో కనపడుతున్నాడు. దానికి లోబడకూడదంట. దాని నొసటి యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రను వేయించు కొనని వారి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారిని దేనికోసమయ్యా? వాక్యం నిమిత్తం. అంటే వాక్యం నిమిత్తం తల ఇచ్చేశారంట. ఎందుకు తల? ఏమెత్తాం చెప్పండి వాక్యం కోసం? 31st నైట్ వాగ్దానాలు రత్తే మన సంఘంలో లేదు కాబట్టి బతికిపోయాం. ఎక్కడో వింటున్నా యూట్యూబ్లో, పోయిన సంవత్సరం నీకు వచ్చిన వాగ్దానం ఇంకా నీకు గుర్తుందా అంటున్నాడు. అది పాత నిబంధనలు ఎక్స్పైర్ అయిపోయిన వాగ్దానం ఒకటి రాసిపెట్టి అక్కడ వేసి ఆ డబ్బులు తీసుకొని అది నీకు ఇంకా గుర్తుందా అంటున్నాడు. ఇక మిగతా ఏం అవసరం లేదా? అది పెద్ద హెచ్చరికగా చేస్తున్నాడు ఓ పాస్టర్ గారు. వాక్యము నిమిత్తం ఏం చేయాలి? శిరచ్ఛేదనం ఎందుకులండి? ఏం త్యాగం చేయట్లే మనం. వాక్యం మన పాదాలకి దీపం. వాక్యం మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవం కోసం ఏమైనా ఇవ్వచ్చా? ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు అంటే ఏమైనా ఇవ్వచ్చు. చివరికి నీ ప్రాణం సైతం పెట్టచ్చు. తలకాయ తీసుకో అంటే ఇది తీసుకో, ఈ తలకాయ తీసుకున్నా నాకు పరలోకం వస్తుంది అంటే వాక్యం అంత అర్థమైన వాళ్ళకి ఆ విషయం అర్థమైంది. ఏమి త్యాగం చేయకపోతే ఖచ్చితంగా పరలోకం రాదండి మనకి. అందులో ప్రధానంగా మనల్ని మోసం చేసే అపవాది యొక్క ప్రతిబింబం ధనం. డబ్బుకు లోకం దాసోహం. లోకం అంతా దాసోహం అయిపోద్ది డబ్బుకి. కానీ ఆ డబ్బుకి దాసోహం అవని వారు ఎవరైనా నిజమైన భక్తులు. నిజమండి. దాన్ని ముద్ర నొసటి యందు కానీ చేతిలో యందు కానీ వేయించు కొనని వారు ఆ సింహాసనం మీద ఉన్నవారు. వేయించుకున్నవారు సింహాసనం మీద ఉన్నామనే భ్రమలో ఉండి కింద సింహాసనం కింద పాతాళలోకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నవారు. యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం నిమిత్తం నేను ఇంటి దగ్గర కానీ షాప్ దగ్గర కానీ ఎవరినన్ను అడగండి, ఆయన దైవజనుడు అండి, మోసం చేయడు, అన్యాయం చేయడు. ఈ పేరు ఉంది, ఇప్పటికీ వెళ్ళి అడగండి. బ్రాడీపేట 4:14లో కొంతకాలం ఉన్నాను, 6:18లో ఉన్నాను. ఇప్పటికీ చుట్టుపక్కల ఎవరినైనా అడగండి, పలానా పేరు కలిగిన ఆయన ఇక్కడ ఉన్నాడా, టీవీ మెకానిక్, ఏంటి ఆయన సాక్ష్యం, మోసగాడా, దగాకూర, అన్యాయం చేస్తాడా అని అడగండి, వాళ్ళే చెప్తారు సాక్ష్యం. ఈ సాక్ష్యం కలిగి
వాక్యం చెబితే అది బలపడింది. ఎంతమందిని సంపాదించాలనుకుంటున్నారు? మొన్న ఎప్పుడో 2012లో పరిచయం అయిన వ్యక్తి మళ్ళీ మీటింగులు పెట్టించాడు నాతో. అప్పుడే నా సాక్ష్యం సరిగా లేకపోతే మళ్ళీ అతను నన్ను పిలిచే పరిస్థితి లేదు. తాత్కాలిక సంతోషం కోసం, తాత్కాలిక ఆనందం కోసం ధనమే సంపాదించడమే ధ్యేయంగా బతుకుతూ నిత్యము దేవుని దగ్గర ఉండే ఆ అవకాశాన్ని కోల్పోతున్నాం ప్రియులారా. ఇప్పుడు అర్థం కావట్లేదు. ఈ తాత్కాలిక సుఖం మనల్ని అప్పుడు చూద్దాంలే అనే ఆలోచనలోకి నెట్టేస్తుంది. అసలు నాకు అనిపిస్తుంది, ఇక్కడ తాత్కాలికంగా వచ్చే సుఖాల కోసం నిత్య జీవాన్ని వదులుకుంటున్నామంటే నిత్య జీవం ఉందో లేదో అనే డౌట్ ఉందేమో వీళ్ళకని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి జీతం వచ్చింది, హ్యాపీగా బతకొచ్చు అనే విశ్వాసం ఉంది కాబట్టి గట్టిగా చదివిస్తున్నాం పిల్లల్ని. తర్వాత ఉద్యోగం వచ్చిద్దో రాదో, మంచి భవిష్యత్తు ఉంటుందో లేదో అనే డౌట్ వచ్చింది అనుకో, ఎవడన్నా చదివిస్తాడా? అంత డబ్బులు అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎవరో చదివించరు. ఏ విశ్వాసం ఉంది మనకి? బాగా కష్టపడి కాన్వెంట్ చదువులు చదివిస్తే భవిష్యత్తులో చెప్పండి ఏమవుతారు? మంచి ప్రయోజకులు అవుతారు, బాగా డబ్బు సంపాదించి సుఖపడతారనే విశ్వాసం ప్రగాఢంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కష్టపడైనా చదివిస్తాం. ఇక్కడ కష్టపడితే సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడిస్తే ధనాపేక్ష లేకుండా మనం బతికితే నిత్యజీవం ఇస్తాడనే విశ్వాసం ఉంటే ఎలా ఉంటుంది మన బతుకు? అలాంటి బ్రతుకు మనకు లేదంటే విశ్వాసం ఉందా లేదా అనే డౌటు. మరి పరిచర్య చేస్తున్నారు అంటే చేస్తారంతే. బ్రహ్మలోకి నెట్టేశాడు అపవాదిగాడు. శిరస్సు ఇచ్చారంట వాళ్ళు అక్కడ. దేనికోసం? వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం. మనం క్రీస్తు కొరకు క్రీస్తులాగా బ్రతుకుతుంటే చంపేస్తారా లోకం అంటే? చంపేస్తారండి. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, శ్రమలు పెడుతున్నారు. వీళ్ళేమో నిజమైన క్రైస్తవులు కాదు కాబట్టి తిరగబడుతున్నారు. నిజమైన క్రైస్తవుడు అయితే ఏం చేస్తాడు చెప్పండి? పౌలు గారు అంతకుముందు హింసించాడు క్రైస్తవుల్ని. మారిన తర్వాత నిన్ను నమ్మం మేము పో అని తరివేస్తుంటే అదే పౌలు గారు అయితే, సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు అయితే, ఎరా నన్ను నమ్మరా మీరు? నా సంగతి నీకు తెలుసా? గతంలో ఎలా ఉన్నానో తెలుసా? ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్ళినారే, మొన్న నిన్నే కదా ఈడ్చుకెళ్ళింది, జైల్లో పెట్టింది, నీకు ఇది ఇంకా గుర్తులేదా అంటాడు. కానీ మారాడు కాబట్టి ఎవడు హింసించినా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా తన పరిచర్య సమాధానంగా చేసుకుపోతున్నాడే తప్ప ఎవరి మీద తిరగబడలేదండి. కారణం ఏంటి? ఆయన సాక్ష్యం కాపాడుకుంటున్నాడు, వాక్యాన్ని నిలబెట్టాలనుకున్నాడు, అందరికీ సమాధానాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. కాబట్టి అన్నీ తగ్గించుకొని అన్నీ విడిచిపెట్టాడు ప్రియులారా. అవన్నీ అనుభవించాడు కాబట్టి అనుభవ జ్ఞానంతో తన శిష్యుడైన తిమోతికి ఉత్తరాలు రాస్తూ తిమోతి గారికి చేసిన జ్ఞానోపదేశం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి. ధనవంతులగుటకు అపేక్షించువారంటే ఆశించటం కంటే మించింది అపేక్ష. కావాలి 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 సంపాదించాలి, కావాలి సంపాదించాలి, కావాలి ఇది అపేక్ష. నిద్రపోతున్న అదే గుర్తుంటుంది, మెలుకున్న అదే కూడా అపేక్ష. ఆశ కంటే గొప్పది. ధనవంతులవ్వాలనే ఆశ అపేక్షగా మారి అలాంటి అపేక్ష కలిగిన వారు దేంట్లో పడతారు? శోధనలో. ఏ శోధన? ఏ శోధనలో పడతారు? శోధనలో. ఏ శోధన? అపవాది వచ్చి భయంకరంగా శోధిస్తాడు. వాక్యం లేదేం లేదు, తీసి పక్కన పెట్టి నువ్వు డబ్బు సంపాది, నువ్వు 4 రాళ్ళు సంపాదిస్తేనే నిన్ను గౌరవిస్తారు, నీకు సంఘంలో ఒక పరపతి, ఒక హోదా వచ్చింది. వాక్యం ఏముంది? అందరూ వాళ్ళే ఇస్తారు వాక్యం నీకు. భయంకరమైన ఆలోచనలోకి నెట్టేస్తాడు అపవాదిగాడు. శోధన, భయంకరమైన శోధన. నీకు ఎన్ని శోధనలు వస్తాయంటే అని అనుభవిస్తే అర్థమైంది. ధనవంతులగుటకు అపేక్షించే వారు శోధనలోను, ఇంకా ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. దురాశ దుఃఖానికి చేటు. ఊరిలో పడతారంటే ఉచ్చులో ఇరుక్కుంటారు. ఊరిలో పట్టడం అంటే ఊరేసుకొని చచ్చిపోతారు. ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉచ్చులో ఇరుక్కుంటారు. ఉచ్చులో ఇరుక్కునేదాకే మనకు తెలియదు.
ఇరుక్కున్న తర్వాత విడిపించుకోవాలన్నా రాదు. ఇది ఉచ్చు విడిపించుకునే కొద్దీ ఏమైంది, బిగుసుకుంటుంది. ఉచ్చు ఏమైంది, లాగే కొద్దీ టైట్ అవుతూ ఉంటుంది. ఆ ఉచ్చులో పడకుండానే ఉండాలి, పడినాక ఇంకా కష్టం విడిపించుకోవటం. నిజమైన మారు మనసు వచ్చి పశ్చాత్తాపడి దేవుడి పాదాల దగ్గర దీనంగా వేడుకుంటే విడిపిస్తాడు, అంతే. మనంతటా మనం విడిపించుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఉచ్చులో ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మానవ మాత్రులుగా మనం విడిపించలేం. వారు నిజమైన పశ్చాత్తాపం కలిగి ఏ విధం చేతనైనా నాకు పరలోకం కావాలనే ఆలోచనతో, ఈ డబ్బు ఏమి నాకు వద్దు, నాకు మెయిన్ నేను బతికితే చాలు, నీకోసమే బతకాలి, నాకు పరలోకం కావాలనే ఆలోచనతో పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడిన వారికి మాత్రమే ఆ ఉచ్చులో నుంచి విడిపించబడే అవకాశం ఉంటుంది. ఊరిలోనూ అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుష్యుని నష్టములోనూ నాశనములోనూ నష్టం వచ్చిందా? ఏమండి, ఎంతమంది గొడవలు పడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, పోలీసులకు డబ్బులు ఇస్తున్నారు, చీత్కారాలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు, అటు జైలు దగ్గరికి వెళ్తున్నారు, కోర్టు దగ్గర చెట్ల కింద పడిగాపులు కడుతున్నారు. దేనికంటే ఆస్తి గొడవలండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా ఆ సమస్యలు తీరకుండా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారా? ఉన్నారు. నువ్వు ఎంత ఇంపార్టెంట్ పని ఉండా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాల్సింది. అవి ఇప్పుడు అర్థం కావు. ఎందుకు వచ్చింది ఇవన్నీ, మనకెందుకు ఈ కర్మ అనుకుంటే, ధనాపేక్ష. నీకొచ్చే సమస్త కీడులు, నరకం అనే భయంకరమైన కీడులు కూడా మూలం ధనాపేక్ష. హానికరము, ఉరిలో పడతాయి, ఉరిలో పడేస్తుంది, దురాశల్లో ముంచేస్తుంది. మనమేమో డబ్బుంటే స్వర్గ సుఖాలు ఇక్కడే అనుభవించవచ్చు అనుకుంటున్నాం. అవును, అనుభవించవచ్చు, కానీ స్వర్గాన్ని మించిన సుఖాలు నువ్వు ఇక్కడ అనుభవించలేవు. స్వర్గంలో ఉండే సుఖం భూమి మీద దేంతో పోల్చడానికి అవకాశమే లేదు. అంత గొప్ప ఆనందం, సుఖం దేవుని దగ్గర ఉంటుందండి. కొంతమంది చూడండి, ఏమీ లేకపోయినా ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. కొంతమంది అన్నీ ఉన్నా ఎప్పుడు ఆమోదం రాసిన మొహం అలాగానే దిగాలుగానే ఉంటుంది. దేవుళ్ళో ఉంటే ఆ ముఖంలో వచ్చే తేజస్సు వేరు. దేవుళ్ళో లేనప్పుడు, దేవుళ్ళో ఉన్నామనే భ్రమలో ఉన్నప్పుడు ఆ ముఖం ఎప్పుడు ముఠముఠలాడుతూనే ఉంటుంది, పొయ్యి మీద కొంపట్లాగా ఉడికిపోతూ ఉంటుంది. పైకి మాత్రం వాక్యం మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఫేస్లో బాగా అదే ఆత్మల వివేచన కలిగిన వారికి అది అర్థమైంది. నేను చాలామంది ముఖాలను చూశాను, బాగున్నంత వరకు బాగుంటారు, ముఖంలో తేడా వచ్చింది అనగానే వెనక బెంచికి వెళ్ళిపోతారు సహజంగా. కొంతకాలం వాళ్ళ ముఖంలో కాంతి కళ పోయిద్ది, నల్లగా మారిపోద్ది. తెలియని కోపం, ఎవరి మీద ఉక్రోషం, ఒకరి మీద ద్వేషం, ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళలో కనపడతూ ఉంటాయి. నాకు కొట్టొచ్చినట్టు కనపడతాయి అలాంటివి. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు మారిపోతారో మళ్ళీ ముఖం తేటగా కనపడింది. ఏం జరిగింది అంటే మధ్యలో ఆడు ఎంటర్ అయిపోతాడు, గలిబిలు చేసేస్తాడు. ఎవరి మీదో తెలియని ద్వేషం, పగ, కసి, అబ్బో చాలా ఉంటాయిలేండి. వీటన్నిటికీ మూలం ఏంటంటే డబ్బే, అంతే. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 10వ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో వాళ్ళని చంపుకుంటారా? విశ్వాసం నుంచి కూడా తొలగిపోతారంట. అవును, తొలగిపోతారండి. విశ్వాసం ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ టెంపరీ సంతోషం, ఆనందం కోసం ఏంటంటే ఏం పర్లేదు, నాకు ఏం లేకపోయినా పర్లేదు. విశ్వాసం దానివల్ల పెద్ద లాభం ఏముంది? ప్రార్థనకి వెళ్తాం, వస్తాం, నలుగురు పలకరిస్తారు. దూరం అయ్యామనుకో, వాడు పలకలేరు, ఇంకోటి ఫ్రెండ్ అవుతాడుగా, వాడు ఉన్నాడుగా చాలామంది ఫ్రెండ్స్ని తయారు చేయడానికి. సమాజంలో ఫ్రెండ్స్కి ఏం కొదవలేదు. దుర్మార్గుడికి ఎక్కువ ఉంటారు, మంచోడికి, ఇంకా గట్టిగా చెబితే మంచోడికి తక్కువ మంది ఉంటారు, దుర్మార్గుడికి ఎక్కువ మంది ఉంటారు. నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర అందమో పలుకుబడో పదవో ఉంటే నీకు అందరు ఫ్రెండ్సే. కానీ ఈ ఫ్రెండు నీకు ఆపదలో ఒక్కడు పనికిరాడు, తెలుసా? వీటన్నిటికీ మించి నీ మరణ భయంతో నువ్వు బాధపడుతూ మరణానికి దిగిపోతున్న సమయంలో ఒక్కడు నిన్ను అక్కడి నుంచి ఒడ్డుకు తీసి పరలోకానికి చేర్చలేడండి. చేర్చగలిగిన ఏకైక వ్యక్తి ప్రభువు ద్వారా నువ్వు ఇంతమందిని సంపాదించుకోవాలి. ఎంతమందికి ఆదరణ కలిగించాడో బర్నబా గారు కదా, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అంతమందికి ఆదరణ. ఆస్తి కోల్పోయి మరి, విచిత్రం అది. అపోస్తల కార్యాల గ్రంథం
చివరి వచనం అండి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఏం చేశాడంట? భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అంటే ఉన్నదంతా వద్దా? డబ్బు వద్దా? మరి నేను బతికేది ఎలా? నా కుటుంబం ఎలా? ఇవేం ఆలోచించాలి. అంటే ఆయన పెళ్లి చేసుకోలేదులేండి. పెళ్లి చేసుకోకపోయినా ఒంటరిగా ఉన్న బతకాలి కదా. ఎలా బతకాలి అంటే ఆయన పోషించుకుంటాడులే. ఏం ధైర్యం ధీమా అండి. దేవుడి మీద ఎంత విశ్వాసం. మనలాగా బ్యాంకుల్లో వేసుకో పక్షులు జంతువులు కదా, వేసుకుంటాయా? ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్ళిపోతే వేటాడుకుంటే ఆహారం తెచ్చుకుంటే అవి తింటే వాటి పిల్లలకు పెట్టుకుంటే. కానీ చీమలకు కొంచెం ముందు చూపించాడు దేవుడు. ఏ కాలంలో కూర్చుకోవాలో ఆ కాలంలో కూర్చుకుంటే దొరకని కాలం ఒకటి వచ్చింది కాబట్టి అవి ఏం చేస్తాయి? ఆ కూర్చుకున్నవి దొరకని కాలంలో తింటాయి. మనకి కూర్చుకునే కాలం అయిపోయింది ఒకానొక రోజు. ఎప్పుడు చెప్పండి? చచ్చిన రోజు. ఇంక నువ్వు కూర్చుకోలేవు. నీ అవయవాలన్నీ బాగున్నా చచ్చిపోయినప్పుడు, నువ్వు ఫుల్ ఆరోగ్యంగా ఉండి చచ్చిపోయినా అవయవాలన్నీ బాగుంటే కదా కూర్చుకుంటాం. అన్నీ బాగున్నాయి కానీ ఆ రోజు కూర్చుకోలేవు. ఎందుకు? లోపల కూర్చే ఆత్మ లేదు, నిన్ను నడిపించే ఆత్మ లేదు. ఆ రోజు నువ్వు తినటానికి కావాలి ఆహారం, నువ్వు తాగటానికి కావాలి నీరు, నువ్వు నివసించడానికి కావాలి గృహం. ఎవడిస్తాడంటే ఇప్పుడు సంపాదించిన ఈ సంపాదన ఇప్పుడు బతకటం కోసం, ఇప్పుడు సుఖం అనుభవించటం కోసం ఉపయోగించకుండా రాబోయే లోకానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 6వ అధ్యాయం అనుకుంటా మత్తయి సువార్త, ఒక మాట ఉంది చూడండి, 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు వద్దా? భూమి మీద సుఖపడితే తప్పు లేదని అన్నాడు ఒక కవి. డబ్బు సంపాదించకపోతే దేనికి పనికిరాడు అన్నాడు. భూమి మీద మీ కొరకు మరి ఎవరి కొరకు కూర్చాలి చెప్పండి? ఎవరి కొరకు? దేవుని పని కొరకు కూర్చాలి. దేవుని పని కొరకు కూర్చాలి. మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఒకవేళ కూర్చుకొని పోగేస్తే ఇక్కడ ఏమైంది? చిమ్మెట కొడతాడు. చిమ్మెట లాంటి బంధువులు కొట్టేస్తారు. ఇంకా తుప్పు పట్టిపోయింది. మిగతా 80 రూపాయలు దాచిపెడితే ఆ 80 రూపాయలు తుప్పట్టి తుప్పు తినేసింది. నీ తుప్పు వదిలేస్తారు బంధువులు. దొంగలు కన్నం వేసి దొంగతనం చేస్తారు. ఇప్పుడు కన్నాలు వేసే పని లేదు. నువ్వు బ్యాంకులో దాచిపెట్టినవి కూడా ఏటీఎం కూడా అవసరం లేకుండా ఇంటి దగ్గర ఉండే నీకు ఫోన్ చేసి నీ అకౌంట్లో లాగేయచ్చు. కన్నాలతో పని లేదు ఇప్పుడు కదా. అంటే దొంగలు ఉన్నారా? డబ్బు సంపాదిస్తే దోచుకోవడానికి ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు కన్నం వేసే రోజులు కాబట్టి ఆ మాట రాయించాడు. ఇప్పుడు కన్నం వేయాల్సిన అవసరం లేదు. నీకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఓటీపీ చెప్పాను కానీ చెప్పేస్తాడు కదా. నీకు ఒక 10 లక్షలు డబ్బు వచ్చింది నీ అకౌంట్లో పడాలంటే ఇదిగో నీకు మెసేజ్ పెడుతున్నాం, ఓటీపీ చెప్పాను కానీ చెప్పేస్తాం. 10 లక్షలు కనపడతాయి అక్కడ. అంటే ఆల్రెడీ ధనం ఉంది, ఇంకా కావాలనిపించింది కదా. అపేక్ష దాంతో చెప్పేస్తాం, ఉన్నది కూడా పోయింది. ఇలా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మేధావులు కూడా ఉన్నారు. మేధావులు అంటే బాగా ఐఏఎస్ ఐపీఎస్లు చదివిన వాళ్ళు, వాళ్ళ భార్యలు కూడా ఇలా పెట్టేశారు. అంటే ఈ దొంగ ఇంకో దొంగలకు పంచాడు అంతే. ఏమంట? ఇక్కడ చిమ్మెటయు తుప్పు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదురు. పరలోకమందు మీ కొరకు ధనము ఎలా? పరలోకంలో నీ కొరకు ధనం కూర్చుకోవాలంటే ఎంత కూర్చుకుంటాం? పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పిల్లలు చదువులు ఉన్నాయి. ఎంత కూరిస్తే చదివిస్తాం? ఎంత కూరిస్తే పెళ్ళి చేస్తాం? చెప్పండి. ఎన్ని సంవత్సరాల్లో కూరిస్తే పెళ్లి చేయగలం పిల్లలకి? రోజుకు ₹1 కూర్చోం, లేదా వారానికి 10 రూపాయలు, 100 రూపాయలు కూర్చోమనుకోండి. పిల్లలు పెద్ద ఏళ్ళకి ఈ 100 రూపాయలు వారానికి వేసింది పెళ్ళి అయ్యిద్దా? చెప్పండి. అవదు. మరి ఎంత కూర్చాలి? ఎక్కువ కూరిస్తే అప్పుడు పెళ్ళికి సరిపోద్ది. అప్పుడు కూడా మళ్ళీ ఇంకా చాలకపోతే కొంత అప్పు చేసి తీరుస్తాం.
ఇప్పుడు మనం పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఇక్కడ దేవుని కార్యక్రమాలకి నీ డబ్బును ఉపయోగించాలి. ఇక్కడ నువ్వు కూర్చేది నీకు పరలోకాన్ని ఇచ్చేంత ధనం కాదు, ఛార్జీలకు సరిపోదు. ఎందుకంటే మేఘాల మీద తీసుకెళ్ళాలి అక్కడికి. మేఘం ఖరీదు ఎంతో తెలుసా? మేఘాన్ని మనిషి సృష్టించి మేఘాల మీద తీసుకెళ్ళలేడు. ఏ లోకం రాకెట్ మీద చంద్రమండలానికి తీసుకెళ్ళగలరు, లేదంటే అంగార గ్రహానికి తీసుకెళ్ళగలరు. ఈ విశ్వాన్ని దాటి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా మేఘాలే కావాలి. అక్కడికి వెళ్ళటానికి ఛార్జీకి సరిపోవు ఈ డబ్బులు. అంటే దేవుని కొరకు నీ కష్టార్జితాన్ని హృదయపూర్వకంగా నువ్వెంత ఖర్చు పెడితే అంత నీకు పరలోకంలో ధనం డిపాజిట్ అయ్యింది. బ్యాంకులో దాచుకున్నది బ్యాంకులు దోచేయచ్చు, బంధువులు వచ్చి లాక్కెళ్ళొచ్చు, ఇదిగో ఇప్పుడే ఇస్తానని తీసుకొని ఎగ్గొట్టవచ్చు, చీటీలు వేసి ఎగ్గొట్టవచ్చు, బంధువులే వచ్చి చంపేసి మరీ లేపిగేయచ్చు. ఏంటి డబ్బు కోసం, ఆస్తుల కోసం తల్లి తండ్రిని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని చంపుతున్న వారు ఉన్న రోగం ఇది. డబ్బు భయంకరమైన దుష్ట మృగం, క్రూర మృగం, అన్యాయపు సిరి. నిన్ను అన్యాయం చేసేది ఈ డబ్బు. దీనికి దాసోహం అయ్యావా ఇంకా నువ్వు దేవుడికి దొరకవు. పూర్తిగా దెయ్యమాధీనంలోకి వెళ్ళిపోయినట్టు. నిజమండి, ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. నీ లేని రోజుల్లో నాకే తినటానికి ఉండటానికి ఉన్న రోజుల్లో నేను ఎలా ఇవ్వగలిగాను ఈ చర్చి కట్టడానికి స్థలం? దేవుడు ప్రేరేపిస్తే ఇచ్చాం అంతే. అది త్యాగం అని కూడా అప్పుడు అనిపించలేదు నాకు. నీకే లేదు నువ్వేమి ఇస్తావురా అని అనిపించాలి కదా. నేను గొప్పోడైతే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వస్తే ఇచ్చానంటే అర్థం ఉంది. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉందలే అందులో ఇచ్చేసాడులే అంటే అర్థం ఉంది. నేనే కష్టపడి కొనుక్కున్నాను. ఆ కష్టపడి కొనుక్కున్న దాంట్లో దేవుని పరిచర్య కోసం, మందిరాని కోసం ఇంటి మీద స్థానం ఇచ్చి మళ్ళీ ఇక్కడ ప్లేస్ కొని మందిరం కట్టించే ఏర్పాట్లు చేసామంటే ఈ ఎంత త్యాగబుద్ధి ఉంటే ఆ పనులు చేస్తాను చెప్పండి. అనవరల పొడికి ఆ సందీప్ వాళ్ళు ఇచ్చాడు, ఇక్కడ మేము ఇచ్చాం. తెనాలికి అమర్టల ప్లేసు అంటే అంత దయార్థ హృదయులు వెలమ్మి భూమిని అమ్మేసి దేవుని పరిచర్య కోసం ఇచ్చే పరిస్థితులు, స్థలం కొనే పరిస్థితులు, మందిరం కట్టే పరిస్థితులు తెనాలిలో సరిగ్గా లేవని అర్థం. సొంత కార్యాలకి అందరూ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ దేవుని కోసం పరలోకంలో ధనం కూర్చుకోవటం కోసం త్యాగం చేసే భక్తులు కనపట్లేదండి. భక్తిని నటిస్తున్నాం కానీ యథార్థమైన భక్తి కాదు ప్రియులారా. ఎవరికి వాళ్ళు గుండెల మీద చేసుకొని విమర్శ చేసుకుంటే చాలా ధన్యులు అయిపోతారు. హెచ్చరిక ఇది మనకి. ఏంటిది? ఆత్మ సహాయంతో దేవుడు చేస్తున్న హెచ్చరిక. చదవండి ఆ మాట. 21వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటయు తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును అన్నాడు. 6:17 తిమోతి పత్రిక. మళ్ళీ నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. హృదయం ఎక్కడ ఉన్నది పాటేది? నీ చుట్టే తిరుగుతున్నది కాదు, ధనం చుట్టూ తిరుగుతుంది. ఏమన్నా దేవుడి చుట్టూ హృదయం తిరిగితే ఎలా ఉంటుంది? మన బాడీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతాం, ముందే వెళ్ళిపోతాం. ఎక్కడ సువార్త పని అంటే అక్కడికి వెళ్తాం. శుక్రవారం సువార్త పని ఉంది రెండంటే ఎవరు రారు? శ్రేలను తీసుకెళ్ళండి దానికి ఎవరు రారు? ఎప్పుడూ సొంత కార్యాలే. పరలోకం వెళ్ళడానికి సరిపోద్ది ఈ ధనం చెప్పండి? మన మీటింగ్లో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది అనే సబ్జెక్ట్ విన్నారా? ఏం జరుగుతుంది? అన్నీ రాసుకున్నాడా? నువ్వు ఎన్ని వారాలు ఆలస్యంగా వచ్చావో, ఎంత దేవుడికి ధనాన్ని ఇచ్చావో, ఎంత పరిచర్య చేసావో, మందిరాన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసావో, ఇంటి పక్కన వాళ్ళతో ఎంత తగాదాడుతున్నావో మొత్తం రాస్తున్నాడా? మరి వీటిల్లో మైనస్లు ఎక్కువ ఉంటే, ప్లస్లు తక్కువ ఉంటే ఇస్తాడా పరలోకం? పరలోకం కోసమే కదా ఇక్కడికి వస్తుంది మనం. మిగతా సంఘాల సంగతి వదిలేయండి, అది నామకార్థ సంఘాలు, భక్తి ముసుగులో విపరీతమైన కార్యక్రమాలు చేస్తూ. మొన్న ఒక ఆయన చెప్పాడు, ఆయన అంటే పడదు, ఒక ఆయన అంటే పడదు, కానీ ఆ బోధ పడదు, కానీ ఈ జనం ముందు మాత్రం పొగిడేశాడు ఆయన్ని. అంటే వేషధారణ అంటే ఇలా ఉంటుందని నాకు అర్థమైంది. ఎందుకంటే పెంట మీద రాయకూడదు అసలు. ఆ బోధ మీరు ఆ బ్యాచ్ మీరు వద్దు నాకు అనేసే బ్యాచ్ అది. అలాంటి వ్యక్తి జనం ముందు పొగడ్తల కోసం, సన్మానం కోసం ఎంత పొగిడాడంటే అంత పొగిడాడండి. ఇది భక్తి వాళ్ళ దృష్టిలో. ఇది
భక్తి. డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. పరలోకంలో తుప్పు పట్టదు, దొంగరాడు, కన్నం వేయుడు, అక్కడ చిమ్మెట కొట్టదు. నీ హృదయం ఎక్కడ ఉంటుంది? డబ్బున్న చోట ఉంటుంది, దేవుడున్న చోట ఉండదు. దేవుడున్న చోట ఉంటే దేవుడి చుట్టూ నీ హృదయం తిరుగుతుంటే నీ బాడీ ఎక్కడ ఉంటుంది? దేవుడు దేవుడు దేవుడి కార్యక్రమాలు ఈ వారంలో ఏమన్నా ఉన్నాయా? ఎక్కడెక్కడ ఉన్నాయి? మేము ఎలా రావాలి? తీసుకెళ్తారా? మా ఛార్జీలు పెట్టుకొని మేము రావాలా? ఇలా అడుగుతారు. మనం తీసుకెళ్తే వచ్చేవాళ్ళు ఉంటారు. అది కూడా పనులు మానుకొని రావటం చాలా కష్టం. మాకు ఈరోజు కుదరదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా వచ్చింది పరలోకం చెప్పండి? దానికోసం శరీరాన్ని త్యాగం చేయాలి, కష్టాన్ని పెట్టాలి, ధనాన్ని కూడా వెచ్చించాలి. చదవండి, తిమోతి మొదటి పత్రిక 6:17. యెహమందు ధనవంతులైన వారు ఏం కాక, అంటే ధనం ఉంటే ఏమొచ్చింది? వచ్చిద్దా చెప్పండి? ధనం ఉంటే గర్వం వచ్చిద్దా? ఎలా వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? డబ్బుంటే నీ దగ్గర ఉంటుంది. గర్వం ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది గర్వం? మీరెవ్వరూ నాకు లేకపోయినా నేను బతకగలను. సంఘం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ సత్కార్యాలు చేసుకుంటూ జీవించాల్సింది సంఘం కదా. నువ్వు నాకు దూరం అయితే నేను కుమిలిపోవాలి. నువ్వు నాకు దూరం అయితే నేను కుమిలిపోవాలి. నువ్వు దూరం అయినా పర్లేదు, నాకు ఎంత కూడా నొప్పి లేదు, నువ్వు పోతే ఎంత ఉంటే ఎంత అనే ఆలోచన మనకు వచ్చిందంటే నీకు ఏదో గర్వం ఉందని అర్థం. అర్థమవుతుందా? దేవునికి ఎంత అంటే వేరు. నాకు ఏమి నష్టం లేదు, నువ్వు పోయినా నష్టం లేదు, ఉన్నా నష్టం లేదు అనే ఆలోచన మనకు వచ్చిందంటే మనకు నిజమైన ప్రేమ బంధువులతో, ఆత్మ బంధువులతో లేదని అర్థం. ధనం ఉంటే గర్వం వచ్చేసింది. ఎందుకంటే ఏదున్నా ఎవడున్నా లేకపోయినా ధనం కోసం ఇంట్లో వాళ్ళందరినీ దూరం చేసుకునేవారు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వారే కదా చనిపోతే శవం 20 రోజులు 30 రోజులు కూడా ఇంట్లో అస్థిపంజరంగా మారిన స్థితిని కూడా చుట్టుపక్కల వాళ్ళు గమనించలేకపోయారంటే ఆ ఇంటితో చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి సంబంధం? పిల్లలేమో అమెరికాలో ఉన్నారు, బాగా చదివించి అమెరికా పంపించారు. ఇక్కడ చనిపోతే తల్లిదండ్రుల శవాలు అస్థిపంజరాలుగా మారిపోయే స్థితిలో కూడా ఉన్నాయంటే ఇంటికి ఎవరికి రాకపోకలు లేవు. ఎందుకు లేవు? వీళ్ళు ఎవరిని దగ్గరికి రానివ్వరు. మాకు డబ్బు ఉంది, డబ్బు మనల్ని చూసుకుంటుంది అనే ఒక భ్రమలో ఉండిపోయారు. మాకెవరితో సంబంధం లేదు, ఆ గర్వంతో బతికారు. చివరికి చనిపోతే దహన సంస్కారాలు కూడా నోచుకొని శరీరాలుగా మిగిలిపోయి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒకడు 100 మంది పిల్లల కానీ సరైన రీతిలో సమాధి చేయబడకపోతే అతని గతి కంటే అతడు సుఖానుభవం ఎరుగక. చదవండి 5వ అధ్యాయము 6:19 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించి, అంటే 100 ఏళ్ళు బతికినా 100 మంది పిల్లలున్నా సుఖానుభవం లేదా? ఎందుకు లేదు? పిల్లలు పెంచాలి, కష్టపడాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళు ఉద్యోగాలు తెప్పాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లలకి అది చేయాలి, ఇచ్చేయాలి. ఇదే పనిలో ఇక దేవుడు లేడు, ఎవరు లేరు. సుఖం అనేది లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు. 100 మంది పిల్లలకి న్యాయం చేయాలనే భ్రమలోకి వెళ్ళిపోయాడు. ఇదే నా పని అనుకున్నాడు. చివరికి సమాధి కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగలేదండి. తగిన రీతిని సమాధి చేయబడక ఉంటే ఆడు బతికెందుకురా బాబు? నువ్వు తల్లి గర్భంలో పిండంగా రాలిపోతే బెటర్ కదా. పుట్టావు, పెరిగావు, పెళ్లి చేసుకున్నావు, 100 మంది పిల్లలను కన్నావు. అసలు దేవుడు అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో ఎరగలేదు. కష్టం 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 అని పిల్లల కోసం కష్టపడ్డావు. పిల్లలే నిన్ను తోసేశారు, చూడలేదు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు అంత కష్టపడ్డావు. సుఖం లేదు, ఇక్కడ సుఖం లేదు, రేపు నరకంలో కూడా సుఖం లేదు. ఎందుకు? సరైన సమాధిది కూడా సరిగ్గా తీసుకెళ్ళే 100 మందిలో ఒక్కడు లేడు అంటే లేడు. ఎందుకండి ఆ బతుకు? చెప్పండి. ఎందుకు దేవుడు బతుకిచ్చాడు? ఎందుకు సంపాదన ఇచ్చాడు? ఎందుకు పిల్లల్ని ఇస్తున్నాడు? అన్నీ చెప్పాడా? ఎలా బతకాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, భార్య ధర్మాలు ఏంటో, భర్త ధర్మాలు ఏంటో ఇవన్నీ చెప్పాడు. కానీ వాటిని మనం నామకార్థంగా వెంటనే వెళ్ళిపోతున్నాం. జనజీవన సమితిలో కలిసిపోతున్నాం, లోకంలో కలిసిపోతున్నాం, పనిలో నిమగ్నం అయిపోతున్నాం. ఇక్కడ చెప్పినవి ఏవి జ్ఞాపకాలకు రావట్లేదు. వచ్చిన వెంటనే దానికి సెన్సార్ పెట్టేసి కట్ చేసేస్తున్నాం.
ఇంకా ఏమి ఎదుగుతాం, భక్తిలో ఏమి నిలబడతాం చెప్పండి. 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితం అండి. దీనికోసం మనం ఎంత ప్రయాసపడినా గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు నువ్వు 60 మించి 70 మించి ఇంకా చేయలేవు. ఏమి చేయకుండా దేవుడని బతుకుతున్న వాళ్ళు హ్యాపీగా సంతోషంగా బతుకుతూ వాళ్ళ జీవితాన్ని ముగిస్తున్నారు. ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని శ్రమలు పడ్డా దేవుని కోసం ఇక్కడ పడితే శాశ్వత కాలం పరలోకంలో నిత్యము ఆనందాన్ని ఇస్తానంటున్నాడు కదా. ఆ విశ్వాసం లేదా మనకి? ఉంటే అప్పుడు చూసుకుందామనే ఒక ఆలోచన ఏమన్నా ఉందా? అందుకే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు అవుతారు. కాబట్టి ఆ గర్వాన్ని విడిచిపెట్టండి. ఈ ధనం శాశ్వతం కాదనే ఆలోచన మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా గర్వం పోయింది. గర్విష్ఠులు కాక ఇది స్థిరం కాదా ధనం? ఏది భూమి మీద స్థిరంగా ఉండేది ఒక్కటి కూడా లేదు. డబ్బు కూడా అంతే. ఈరోజు నీ చేతిలో ఉంది, రేపు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది, రేపు హంతకుడి చేతిలోకి వెళ్తే అటు నుంచి వ్యభిచారి చేతిలోకి వెళ్ళిపోద్ది, ఆ తర్వాత మద్యం దుకాణానికి వెళ్ళిపోద్ది. స్థిరత్వం లేదా? నీ దగ్గర ఉన్న నోటు ఎంతమంది వ్యభిచారుల చేతుల్లోనో, ఎంతమంది దుర్మార్గుల చేతుల్లోనో, ఎంతమంది లంచగొండుల చేతుల్లోనో, ఎంతమంది హంతకుల చేతుల్లో నుంచే తిరిగి వస్తే దాన్ని కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకున్నావంటే దాని పట్ల నీకు ఎంత గౌరవం ఉందమ్మా, ఎంత గౌరవం ఉందయ్యా చెప్పండి. ఒకళ్ళు వాడిన వస్తువు మరొకళ్ళు వాడాలంటేనే మనం ఇష్టపడం. అమ్మో అది వాళ్ళు తిన్నారు, నాకు వద్దు, ఆ ఎంగిలిదే అంటాం. అన్నిటికంటే ఎంగిలి నోటేదా అంటే డబ్బే కదా. కొంతమంది తిని మింగేసి బహిర్భూమిలో విడిచింది కూడా కడుక్కొని మళ్ళీ జేబులో వేసుకుంటే దాన్ని కూడా కలకద్దుకుంటావు. ఎంత లేకిది! అస్థిరమైన ధనమందు నమ్మిక. ఆ డబ్బు నిన్ను పరలోకం చేర్చదు. దాని మీద ఏమాత్రం విశ్వాసం పెట్టుకోవద్దు. చాలామంది తెలియక ఇది ఉంటే నాకు అంత కొండంత బలం అండి అనుకుంటారు. కొండంత కాదు, చిన్న రాయి ముక్క అంత బలం కూడా ఉండదు. ఇంకా బలహీనత ఎక్కువ అది ఉంటే. ఎందుకంటే ఎవరు దానికోసం నిన్ను ఏం చేస్తారో తెలియదు. కళ్ళ ముందు చూస్తున్నాను, చాలా కుటుంబాలు చూస్తున్నాను నేను. డబ్బు ఉంటే చూస్తాం, లేకపోతే చూడం. ఆస్తి రాసిస్తే చూస్తాం, లేకపోతే చూడం. బయటోళ్ళు కాదు, కన్న బిడ్డలే అనే పరిస్థితి. అంటే డబ్బుగా చూడాల్సింది. డబ్బు ఇస్తే హోటల్లో చూస్తారు, వృద్ధాశ్రమాల్లో డబ్బు తీసుకొని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అనాథాశ్రమాలు వేరు, వృద్ధాశ్రమాలు వేరు. డబ్బు ఇస్తే నెలకింతని వాళ్ళు ఆరోగ్యం చూస్తారు, వాళ్ళకి మందులు వాడతారు, 1-2 వేసినా ఎత్తేస్తారు. అంత చాకరీ చేసేవాళ్ళు ఉన్నారు. డబ్బు ఇస్తే వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఉండాలా? కన్నందుకు రుణం తీర్చుకోవాలా? అదేమి లేదు. డబ్బు ఇస్తేనే చేస్తామనేవాళ్ళు ఉన్నారు సమాజంలో. అంటే డబ్బు తల్లి కంటే ఎక్కువ, తండ్రి కంటే ఎక్కువ, బంధువుల కంటే ఎక్కువ. దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది నీతో శాశ్వతంగా ఉండేది కాదు. నిన్ను చంపేయడానికి కూడా ఈ డబ్బే కారణమైంది. ధనం సమస్తమైన కీళ్లకు మూలం. ఇది నోర్లు పడిపోయినాయి, తర్వాత చదవచ్చు కదా. భయం వేసిందండి, ధనపిశాచి పట్టుకుంటుందని. సుఖముగా అనుభవించుటకు, ఇది సుఖంగా అనుభవించడానికి సమస్తాన్ని ధారాళంగా దయచేసేది ఎవరు? మనమేమనుకుంటున్నాం? నేను సుఖంగా బతకాలంటే ఈ 2 చేతులు బాగా కష్టపడాలి. అదేనా మనం అనుకుంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సుఖంగా అనుభవించడానికి నీకు ధారాళంగా దయచేసే దేవుడు. నువ్వు సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుండి. మన నమ్మిక ఎక్కడుంది చెప్పండి? మన కష్టం, మన కష్టార్జితం, మనం పని చేస్తేనే, రెక్కల మొక్కలు చేసుకుంటేనే మనం సుఖంగా బతకగలం అనుకుంటున్నాం. అది లోకస్తులు అదే ఉంది, క్రైస్తవ్యంలో కూడా అదే ఉంది. తేడా ఏంటి? వాళ్ళకి మనకి తేడా ఏంటి? కాకపోతే వాళ్ళు వేరే దేవుడిని ఆరాధిస్తారు, మనం యేసుప్రభుని ఆరాధిస్తాం, అంతే తేడా. మిగతా అన్నీ సేమ్ టు సేమ్, ఏ తేడా లేదు. కానీ సుఖముగా అనుభవించడానికి ధారాళంగా దయచేసేది దేవుడు రాసి పెడితే నీ దగ్గర నుంచి ఎవడేం తీసేయలేడు. నిజంగా అండి, ఇంట్లో ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు తల్లిదండ్రులే వదిలేశారంటే ఇంకా చెప్పండి ఎవరు చూస్తారండి? పెళ్ళైన కొత్తలో నాకు ఉద్యోగం లేదు, దేవుడు
ఇచ్చిన తెలివితేటలతో, దేవుడిచ్చిన పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ పరిచర్యలోకి రాగలిగాను. కానీ అంటే దేవుడు ఇంట్లో వాళ్ళు గెంటేసినా, తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, అన్నా వదిలిన అక్కాబావులు ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు పోషిస్తే ఎవడో కాదనలేడు, ఎవడో అనాథన చేయలేడు. నా విషయంలో రుజువు అయింది. నిజంగా అందరూ వదిలేశారు, ఎవరో రూపాయి సహాయం చేయలేదు, సెంటు భూమి ఇవ్వలేదు, ఎవరిని ఏమనలేదు. తెలుసా, నేను భక్తి లేని రోజుల్లో అనలేదు. భక్తి ఉంటే ఇంకెంత వాళ్ళ పాదాలకు నమస్కారం చేసేవాడిను. ఆ రోజు అలా గెంటేయబట్టే దేవుడు నన్ను పట్టుకున్నాడేమో. పట్టుకొని ఈరోజు ఏ స్థితిలో ఉంచాడు చెప్పండి, మీరంతా చూస్తూనే ఉన్నారు. అంటే సమస్తాన్ని దేవుడు ధారాళంగా ఎవరికి నమ్మిక ఉంచిన వారికి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళకే పోయి దేవుడు నాకు న్యాయం చేస్తాడు. దేవుడు ఇస్తే నీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేండి, దేవుడు తీసేస్తే నీకు ఎవడో ఇవ్వలేడు. ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు అంటే ధనవంతులైన వారు, వాస్తవమైన జీవమును, వాస్తవమైన జీవం ఇది. ఈ జీవం వాస్తవమైన జీవం. వాస్తవమైన జీవం అంటే పరలోకం. ఈ జీవం ఏంటి చెప్పండి, ఈ జీవం ఏంటి? ఇది జీవమైనా బతుకున్నామంటే జీవం. ఇది వాస్తవం కాదా? ఈ విషయం అర్థమైతే వాస్తవమైన జీవితం కోసం ఏదైనా చేస్తావు, అవాస్తవమైన జీవితం కోసం ఏమి అన్యాయాలు చేయొద్దు, ఏమి ప్రయాసపడద్దు, ఏమి కుట్ర చేయొద్దు, ఏమి పోరాటం వద్దు. దేవుడిస్తాడు. వాస్తవమైన జీవితం కావాలి. కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ధనం ఉంది. ఈ ధనాన్ని వాస్తవమైన జీవనం సంపాదించుకోవటానికి మీ ధనములో సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవలనని ఆజ్ఞాపించము. నీ దగ్గర ధనం ఉందా? నీ ధనాన్ని దేవుని పరిచర్య కోసం వాడు. ఇతరులకి ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసేవారుగా ఉండు, ఔదార్యం కలిగిన వారుగా ఉండు. నీకు వాస్తవమైన జీవం సంపాదించుకోవటం, ఈ ధనంతో ఆ జీవితాన్ని సంపాదించుకునే అవకాశం ఇచ్చాడు. ఈ ధనంతో ఇక్కడ సుఖాన్ని అనుభవించి, ఈ ధనం కోసం ఇక్కడే పోరాటాలు చేసి, ఈ ధనం కోసమే ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకొని, ఈ ధనం కోసమే హత్యలు చేసి, దోపిడీలు చేసి, అన్యాయాలు చేస్తే వాస్తవమైన జీవితం ఉండదు. అవాస్తవమైన జీవితంలో అవాస్తవంగా బతికేస్తూ అశాంతికి గురైపోతాం. ఇప్పుడు నిజంగా ఒక్కొక్క స్టోరీలు వెంటంటే వార్తల్లో ఆశ్చర్యమవుతుందండి. ఆస్తి కోసం అన్నని చంపించాడు తమ్ముడు, దొరికాడు, హంతకుడని తేలింది. ఇప్పుడు ఆస్తి అన్న అనుభవించలేదు, ఆస్తి తమ్ముడు వీడు వెళ్ళిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు, యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఆస్తి అన్యాక్రాంతం అయిపోయింది. మనం దేనికోసం పోరాటం చేస్తున్నాము, దేనికోసం ప్రయాసపడుతున్నాము, గొడవలు పెట్టుకుంటున్నాము, నిందలు ఎదుటోడి మీద వేస్తున్నాము, అది నీకు దక్కదు. ఒకవేళ దక్కినా తాత్కాలికమే. తర్వాత పరిస్థితి ఏంటంటే శాశ్వత కాలం కొంపగోడు లేక, కంటి చూపు లేక, కటిక చీకట్లో నిత్యము బాధలో అనుభవించటమే నరకంలో. ఏ సుఖం కోసం ఇక్కడ పోరాటాలు చేస్తున్నామో, ఏ సుఖం కోసం ఇక్కడ దేవుడిని విడిచిపెట్టి వాస్తవమైన జీవనాన్ని దూరం చేసుకొని అవాస్తవమైన జీవితంలో అన్యాయాలు, అక్రమాలు, తగాదాలు, గొడవలు పడుతూ బతుకుతున్నామో, ఇక ఇవన్నీ మనకు దూరం అయిపోతాయి కదా. ఏది శాశ్వతంగా ఉండేది కాదు కదా. భూమి మీద ఏది శాశ్వతంగా ఉండేది కాదు, భూమి కూడా శాశ్వతంగా ఉండేది కాదు. మరి అశాశ్వతమైన ఈ జీవితంలో మనం బతకటానికి పుట్టించిన ఆయన చూసుకుంటాను, నీకు ధారాళంగా దయచేస్తాను, నువ్వు సుఖంగా బతకటానికి నీ దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు మాటను కూడా ఖాతరు చేయకుండా పక్కన పెట్టి నా కష్టం, నా బలం, నా కండల బలం, నా తెలివితేటలని విర్రబీగితే ఇది అవాస్తవం రా అంటున్నాడు. మాయలోకం అంటున్నాడు. మాయలోకంలో ఎంతకాలం నువ్వు ఎగిరినా ఆ గంతులు ఇక్కడ వరకే. నువ్వు ఎంత ఎగిరినా మళ్ళీ కింద భూమి మీద పడాల్సిందేనా? ఎగిరి పరలోకం వెళ్ళిపోతావా? వెళ్ళలేవు. నువ్వు ఎన్ని గంతులు వేసినా, పిచ్చి గంతులు వేసినా, కోతిలాగా ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దూకినా మళ్ళీ కొమ్మెరి కింద పడాల్సిందే. వాస్తవమైన జీవనం సంపాదించుకోవటానికి ఈ ధనవంతులైన వారు ఏం చేయాలంట? తన ధనములో ఇతరులకు పాలిచ్చేవారును, సత్క్రియలు చేయువారు, మేలు చేయువారు, ఔదార్యము గలవారు, తమ ధనముల్లో ఇతరులకు పాలిచ్చేవారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. అంటే డబ్బు ఉంటే
దేవుని పని కోసం ఖర్చు పెట్టమంటున్నాడు. అందుకే ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు? ఆ ఆజ్ఞలు పాటించు పరలోకి వెళ్తానంటే చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అంటాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఏంటి? నీ ధనవంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి డబ్బుతో పని లేదంటే లేదు. మరి పని ఎట్లా జరిగిద్దంటే ఆయన సమకూరుస్తాడు. మనం సమకూర్చుకొని పని చేయటం కాదు, నువ్వు పని చెయ్యి, ఎట్లా రావాలో అట్లా రప్పిస్తాడు ఆయన. ఎన్ని అనుభవాలు నా జీవితంలో. దేవుడు పని అంటే డబ్బులు లేకుండా ఏ రోజు పరిచర్య ఆపలేదు. డబ్బులు లేవు, ఛార్జీలకు లేవు, ఎవరు లేరు అనే ఆలోచనతో ఎప్పుడు ఆపలేదండి. నేను అడిగేస్తాను, దేవుడు సమకూరుస్తాడు అంతే. ఎక్కడ ఆగలేదు. డబ్బు లేక, వాహనం లేక ఆగలేదు పరిచర్య. వాహనం రప్పించాడు, డబ్బులు రప్పించాడు. ఎట్ట జరిగిందో తెలియదు, మొత్తానికి పరిచర్య మాత్రం ఆగకుండా జరిగిస్తున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. అంటే అడుగు ముందుకు వేసే పని మనది, డబ్బు సమకూర్చే పని ఆయనది. నువ్వు అన్నీ విడిచిపెట్టు, నన్ను వెంబడించు, అమ్మి పేదలకి. అంటే వాడు ఆస్తి గలవాడు కాబట్టి ఏమైపోయాడు? సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు కూడా నీ ధనాన్ని నీ పరిచర్యకు వాడటానికి ఇష్టపడలేదా? సణుగుతున్నావా? అయితే ఆ ధనవంతుడు వెళ్ళినట్టే వెళ్ళిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దేవుని పని కోసం అంటే పాస్టర్ గారికి ఇవ్వమని కాదు, మళ్ళీ మీరు ఇవ్వండి అంటున్నాడని అది ఒకటి కల్పిస్తాడు అపవాదిగాడు, మాయగాడు కదా. మీరే మీ పరిచర్య చేయండి, పేదలకు సహాయం చేయండి, ఒకరినొకరు ఆదరించండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. దిక్కులేని వారిని, అనాథల్ని, అభాగ్యుల్ని, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం, నీళ్లు కావాల్సిన వాళ్ళకి నీళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని పరామర్శించాలి. ఇవన్నీ చేస్తూ భక్తి లేకుండా పోయిందనుకో, ఇవన్నీ చేసి నా ధనాన్నంతా పేదల కోసం కష్టపెట్టానంటే ప్రేమ ఇందులో ముఖ్యంగా కనపడాలి. ప్రేమతో చేయాలి. ఏ ప్రేమ? ప్రభువు ప్రేమతో చేయాలి. నీ సొంత ప్రేమను ఇక్కడ కనపరచకూడదు. దేవుని ప్రేమను చూపించాలి. దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నా, ప్రభువు చెప్పాడు కాబట్టి చేస్తున్నా, నాకే బుద్ధి చేస్తున్నాను కాదు. ఈ బుద్ధి పుట్టించింది ఎవరు? దేవుడు. అది దేవునికి ఆపాదించాలి. అలాంటి పరిచర్య నీ ధనంతో చేయగలిగితే, ధనం మీద మమకారం పెంచుకోకుండా, అశాశ్వతమైన ఈ జీవితంలో ధనమే ప్రాముఖ్యం అనే ఆలోచన లేకుండా పరలోకంలో ధనం కూర్చుకుంటే శాశ్వత కాలం నిత్య జీవంలో ఉండే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ధన వ్యామోహం, ధన పిశాచాన్ని మీ నుంచి దూరం చేసుకోండి. దానికోసం బంధువుల్ని, రక్త సంబంధుల్ని, స్నేహితుల్ని, సంఘాన్ని దూరం చేసుకుంటున్నారు చాలామంది. ఇక్కడ సంఘాన్ని మాత్రమే దూరం చేసుకున్నారు. ఈ సంఘమే రేపు పరలోకం వచ్చిద్దన్న విశ్వాసం మీకుంటే, వీళ్ళందరూ దూరం అయిపోతే నువ్వు ఒక్కడవే దూరం అయిపోతావు, నువ్వు ఒక్కదానివే దూరం అయిపోతావు. వీళ్ళందరూ ఎంతమంది అయితే వాక్యానుసారంగా బతుకుతారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళతారు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ధనాపేక్షను విడిచిపెట్టి దేవుడు సమస్తాన్ని ధారాళంగా దయచేస్తాడనే విశ్వాసంతో దేవుని కార్యక్రమాలు చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలని మనవి చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మానవ జీవితం అల్పకాలం, నీటి మీద బుడగ లాంటిది. ఇలా పనికి వెళ్ళి తిరిగి శవంగా ఇంటికి వస్తున్న వారు చాలామంది ఉన్నారు. యాక్సిడెంట్లలో చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఇంట్లోనే ఉండి హఠాత్తుగా హార్ట్ అటాక్తో మరణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మేమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకరోజు ప్రత్యక్షమైనప్పుడు మా లెక్కలన్నీ మీరు చూపిస్తారని, ఆ లెక్కల్లో మా గురించి మీ పరిచర్యకు చేసిన దాన్ని తక్కువగా, లోకంలో అనుసరించిన ఆచారాలు, సంప్రదాయాలు, లోకానుసారంగా బతికిన విధానాలు ఎక్కువగా ఉంటే మాకు ఎలాంటి ఫలితం లేదండి. గత కాలంలో మేము చేసిన పాపాలు, దోషాలు, అపరాధాలన్నీ క్రీస్తు ద్వారా క్షమించారు. ఇప్పటికీ క్షమిస్తూనే ఉన్నారు. క్షమిస్తున్నారు కదా అని విపరీతంగా అన్యాయపు క్రియలు చేయకుండా మీ కొరకు ఈ లోకంలో మీ పరిచర్య కొరకు మా కష్టార్జితాన్ని వెచ్చించినప్పుడు మేము పరలోకంలో ధనం కూర్చుకోగలమని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. కానీ లోకాన్ని చూసి లోకాశల్లో పడిపోయి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే వాటిలో చిక్కుకొని ఆ ఊరిలో పడిపోయి విడిపించుకోలేని స్థితిలో మీ పిల్లలు ఉంటే, అలాంటి వారు మారు మనసు పొందితే వారికి పశ్చాత్తాపాన్ని కలిగించి తండ్రి తిరిగి మీ దగ్గరికి చేర్చుకోండి. ఆ ఊరి నుండి వారిని విడిపించండి. ఎందుకంటే మీ పిల్లల్ని మీరే నరకానికి తోయరు. మా క్రియలను బట్టి మేమే నరకానికి వెళుతున్నాం తప్ప మీరు కావాలని మమ్మల్ని ఎవరిని నరకానికి పంపించండి. మీరు ఎంతో ప్రేమమయులు కనుక
మీ ప్రేమ మాకు అర్థమైతే అలాంటి ప్రేమను మేము కూడా కలిగి ప్రేమతో ఏదైనా సాధించగలి, కానీ హక్కులు అధికారాలతో ధనాపేక్షతో మమ్మల్ని మేము మోసం చేసుకుంటూ మా ఆత్మను నరకానికి పంపించుకునే స్థితిలో మా జీవితాల్లో ఉండకుండా జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలలో ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే వారిలో మారు మనసును దయచేయండి, పశ్చాత్తాపాన్ని పుట్టించండి. తండ్రి, మీ చిత్తానుసారంగా వారు మీ ఆజ్ఞలను నెరవేరుస్తూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఎండలు బాగా మండుతున్నాయి, అయినా ఏం పర్వాలేదండి. మీ యొక్క భక్తిలో బోధలో ఉన్నవారికి పగటి ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలదని మీ వాగ్దానాన్ని బట్టి మేము సంతోషిస్తూ విశ్వసిస్తూ, మరి నిన్నటి దినాన మధ్యాహ్న కాలంలో ఎండలో ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి వడదెబ్బ నాకు తగలకుండా మీరు కాచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ, తండ్రి, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత మీ చిత్తమైతే వారు మీ వాక్యానికి లోబడేవారైతే ఖచ్చితంగా నెరవేర్చమని కోరుకుంటూ, ఆరోగ్య విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఆర్థిక సమస్యల విషయంలో కానీ, మానసిక బలహీనత రుగ్మతల విషయంలో కానీ తండ్రి, మీ యొక్క పిల్లలకు మీ సమాధానాన్ని అనుగ్రహించండి. పరిపూర్ణంగా మీ యొక్క కుమారుడైన క్రీస్తు రూపానికి సమరూపంగా మారే ఆలోచన విధానాన్ని వారిలో కలిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే అనవర్లపూడిలో ఆరాధనలోనూ తెనాల్లో జరిగే ఆరాధనలోనూ మేమంతా కూడుకొని మరలా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మీ కుమారుడైన క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకొని ఆయన పడిన శ్రమలలో కొదువైన వాటిని మా శరీరమందు మేము అనుభవించడానికి, మా శరీరాలను సిద్ధపరచుకునే దిశలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మంగళవారం జరగబోయే మరి కృతజ్ఞత కూడికలో మీ సహాయాన్ని అర్థిస్తూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ధనాపేక్ష లేని సమాధానం కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.